పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు ప్రజలపై పడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసేందుకు రాహుల్ గాంధీ తుక్కుగూడ సభకు వస్తారని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి ఎన్నో అవినీతి పనులు బయటకు వస్తున్నాయని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. మరి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడం, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి